వెల్కమ్ టు వీక్షణ. మోడీ బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవటం పాకిస్తాన్ కి జన్మలో సాధ్యం కాని విషయం. బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్, లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్ మిషన్ రెండిట్లో పెద్ద తేడా లేదు. కానీ మోడీ చర్యలను పాక్ స్టడీ చేయలేకపోయింది. అందుకే దాడుల్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అదే మోడీ స్ట్రాటజీ. ప్రత్యర్థికి అర్థం కాని ఒక పజిల్ మన మోడీ. ఎప్పుడు ఎలా టార్గెట్ ఫిక్స్ చేస్తారో ఆయన ముఖంలో కనిపించదు. కానీ అనుకున్న సమయానికి పని జరిగిపోతుందంతే. మరికొన్ని గంటల్లో దాడి చేస్తున్నామని ప్రధానికి తెలుసు. అయినా సరే తుఫాన్కు ముందు ప్రశాంతతలా కనిపిస్తారు. కానీ ఆ ప్రశాంతత వెనుక బద్దలయ్యేందుకు సిద్ధంగా ఓ అగ్ని పర్వతం ఉందని ఎవరికి తెలుసు? చలో మోడీ మాస్టర్ అటాక్ స్ట్రాటజీని ఢీకొచ్చేద్దాం. ఇరవై 25 నిమిషాలు 24 మిసైల్ స్ట్రైక్స్, 9 టెర్రర్ క్యాంప్స్, 70 మంది హతం. ఇదే ఆపరేషన్ సింధూర్ పవర్. గురి తప్పకుండా, లక్ష్యం చెదరకుండా, చాలా పద్ధతిగా, అమాయక జనం జోలికి వెళ్లకుండా, పవర్ఫుల్ గా, శత్రువు గుండెల్లో భయం పెరిగేలా, భారత్ వైపు ఇంకోసారి చూసేందుకే వణికేలా సాగిన ఈ మిషన్ పాకిస్తాన్ కు ఒక పెద్ద గుణపాఠం. ఏప్రిల్ 22 పెహల్గామ్. పెహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచమంతా కళ్లారా చూసింది. శాంతి అంటూ కథలు చెప్పారు కొందరు. కానీ భారతీయుల రక్తం మరిగిపోదా? హిందువులనే టార్గెట్ గా, అందులోనూ పురుషుల్నే లక్ష్యంగా చేసుకున్నప్పుడు తమను కూడా చంపేయండన్నారు మహిళలు. మిమ్మల్ని చంపం, ఇక్కడ జరిగింది వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అన్నారు టెర్రరిస్టులు. మరి మోదీకి చెప్తే రీసౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? చూసారుగా, సరౌండ్ సౌండ్. దెబ్బకు 10 దెబ్బ కొడితే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. టార్గెట్లు పేలిపోయాయి, ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. 26 మంది అమాయకుల ప్రాణాలకు ప్రతిగా 70 మంది ఉగ్రవాదుల తలలు తెగిపడ్డాయి. శవాల ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. బాంబుల వర్షం చూసి పాకిస్తానీలు పరుగులే పరుగులు. అది భారత్ తడాకా. Terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. మోదీ చర్యలు ప్రపంచాన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. పెహల్గాంలో అమాయకులపై దాడికి ప్రతీకారం ఉండక్కర్లేదా? సరిగ్గా భారత్ అదును చూసి అదే పని చేసింది. అర్ధరాత్రి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల గుండెల్ని చీల్చింది, నెత్తురు పారించింది. శత్రువు వెన్నులో టన్నుల కొద్దీ భయం పుట్టించింది. భారత్ జోలికొస్తే తడాఖా ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించింది. దీనికి పాకిస్తాన్ దుస్సాహసం చేసి రియాక్ట్ అయితే మాత్రం వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ గాయబవటం ఖాయమే. ఉగ్రవాద శిబిరాలపై దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం భారత్ ప్రతీకారానికి నిదర్శనం. ఎందుకంటే టూర్కు వెళ్లిన మహిళల భర్తలను మాత్రమే హింసించి కాల్చి చంపారు ఉగ్రవాదులు. వారి నుదుటన సింధూరం లేకుండా చేశారు. మన మహిళల నుదుటన ఏ సింధూరమైతే లేకుండా పోయిందో అదే సింధూరం పేరుతో ఆపరేషన్ చేసి చూపించారు ప్రధాని మోదీ. ఎవరికీ హింట్ ఇవ్వలేదు, ఎక్కడా మాటర్ బయటకు రాలేదు. అర్ధరాత్రి బయలుదేరి వెళ్లాయి రఫేల్ ఫైటర్ జెట్స్.
సైలెంట్ గా వైలెంట్ క్రియేట్ చేసొచ్చాయి. ఇలాంటి టఫ్ మిషన్ ప్లానింగ్ మోదీకి చెల్లింది. స్వయంగా ఈ ఆపరేషన్ ను తన వార్ రూమ్ నుంచి చూశారు కూడా. మోదీ రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో యావత్ ప్రపంచం ప్రతిసారి ఊహించలేకపోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ మోదీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను పసిగట్టలేకపోతోంది. జస్ట్ తాజా ఆపరేషన్ ను ఒక మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయింది. నోరు తెరిచినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. పాకిస్తానీ ఆర్మీ అంతా ఎక్కడ చచ్చింది అని పాకిస్తానీలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं, 4 मिसाइलों के साथ हमला किया गया है। मौलाना मसूद अजहर साहब के मदरसा के ऊपर हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं। लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहाँ सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहाँ सोई हुई थी जब ये हमला हुआ। मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पे भी ये अटैक हुआ है। ఇంత జరిగాక పాక్ విదేశాంగ మంత్రి ఓ మాటన్నాడు. మేం ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తామో చెప్పం, చేసి చూపిస్తామన్నాడు. భారత్ పై దాడి చేసే దమ్ముందా? దాడి చేస్తే ప్రాణాలతో మిగులుతారా? ఇప్పటికే మన త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే మన బలగాలు టార్గెట్ ఫిక్స్ చేశాయి, పేల్చేశాయి. మోడీ తాండవం ఎలా ఉంటుందో యావత్ ప్రపంచం కళ్ళ చూస్తుంది. దెబ్బకు 10ంతల దెబ్బ. ఉగ్రవాదులకు టన్నుల కొద్దీ భయం అంటే ఏంటో రుచి చూపిన ఆపరేషన్ ఇది. ఎవరూ ఊహించని విధంగా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ మిషన్తో పాకిస్తాన్కు బుద్ధొస్తుందా? మరోసారి ఉగ్రవాదాన్ని ఎగదోయకుండా సైలెంట్ అవుతారా? ఈ మొత్తం ఆపరేషన్ మోడీ వార్ స్ట్రాటజీని ఎలా హైలైట్ చేస్తుంది? చాణక్యుడు చెప్పిన యుద్ధ తంత్రాలను మోడీ ఫాలో అయ్యారా? అంతా మాక్ డ్రిల్ ఏర్పాట్ల హడావిడిలో ఉన్నారు. దేశమంతా ఒక మూడ్ క్రియేట్ చేసి పెట్టారు. పాకిస్తాన్ ప్రపంచ దేశాల దృష్టిలోనూ మాక్ డ్రిల్స్ గురించే చర్చ జరిగేలా చేశారు. యుద్ధం వస్తే వ్యవస్థలు అలర్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నామన్నారు. సీన్ కట్ చేస్తే రాత్రికి రాత్రే జరిగింది ఇది. చూసారుగా, అంతా ఒకటి ఊహిస్తే ఇంకోటి చేసి చూపించారు మోదీ. దట్ ఈజ్ మోదీ అటాక్ స్ట్రాటజీ. I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రవాద దాడి తరువాత కొద్ది రోజులకే బీహార్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొనాల్సి వచ్చింది. దాన్ని క్యాన్సిల్ చేసుకోలేదు, వెళ్లారు. బహిరంగ సభలో తన మనసులో మాట చెప్పేశారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అంతం చేస్తామన్నారు. తమ శక్తేంటో యావత్ ప్రపంచం చూడబోతోందంటూ హిందీలో కాకుండా ఇంగ్లీష్లో అందరికీ మెసేజ్ వెళ్లేలా మాట్లాడారు. ఇకంతే. ఆ తర్వాత కంప్లీట్ స్ట్రాటజీ మార్చేశారు మోదీ. వరుస మీటింగ్లు, దౌత్యపరమైన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. త్రివిధ దళాలకు స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. కానీ మోదీ ముఖంలో మాత్రం అటాక్ స్ట్రాటజీ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. బయటి నుంచి చూసేవారికి, ముఖ్యంగా పాకిస్తానీయులకు భారత్ అటాక్ చేసేందుకు చాలా టైం పడుతుందన్నట్లుగానే కనిపించారు. మొన్నటికి మొన్న అమరావతి సభకు వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ గురించి, ఉగ్రవాదుల గురించి, తమ ఆపరేషన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరికీ మోదీ రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారనిపించేలా కనిపించారు. కానీ లోపల మాత్రం మోదీ ప్లానింగ్ ను పాకిస్తాన్ అర్థం చేసుకోలేదు. 2019లో బాలకోట్ దాడులకు ముందు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో మోదీ వ్యవహార శైలి అందరినీ ఆశ్చర్యపరిచేలా సాగింది. యాదృచ్ఛికమే కానీ 2 సార్లు ఇలాగే జరిగింది. పాకిస్తాన్ తనను తాను తిట్టుకోవటం తప్ప ఇప్పుడు చేసేదేమీ లేదు.
2019 ఫిబ్రవరి 26న బాలాకోట్పై దాడి జరిగింది. ఆ అటాక్ కు ముందు 48 గంటల్లో మోదీ ప్రవర్తన నార్మల్ గానే కనిపించింది. అదే ఏడాది ఫిబ్రవరి 25న ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ ను దేశానికి అంకితం చేశారు. భారత సైన్యం వీరత్వం గురించి మాట్లాడిన పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరగబోయే దాడి గురించి ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేదు. అదే రోజు రాత్రి 9 గంటలకు భారత ఫైటర్ జెట్స్ టేకాఫ్ కు రెడీగా ఉన్నప్పుడు మోదీ ఢిల్లీలో ఒక మీడియా గ్రూప్ నిర్వహించిన సమిట్ లో ప్రసంగిస్తున్నారు. భారత ఆంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదంపై పోరాడటంలో దృఢ సంకల్పం గురించి మాట్లాడారు. 2047 నాటికి భారత్ ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆంక్షల గురించి మాట్లాడారు. టైం గడుస్తున్న కొద్దీ శాంతంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ఒత్తిడి, ఆందోళన లాంటివి హైలైట్ కాలేదన్నాడు. తుఫాన్ కు ముందు ప్రశాంతతల, యుద్ధ సమయంలో ధైర్యం గొప్ప నాయకుడి లక్షణాలు అన్నది మనస్తత్వవేత్తల అభిప్రాయం. నిజానికి మోదీ ముందు ఒక టార్గెట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో దాని గురించి మాట నడుస్తూనే ఉంటుంది. కానీ బయటకు కనిపించదు. కంప్లీట్ వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. అలాగే కనిపిస్తారు. కానీ తెర వెనుక జరిగే విధ్వంసం ఇలాగే ఉంటుంది. మోదీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను పసిగట్టలేని పాక్ మౌనంగా ఉండటం తప్ప చేసేదేమీ లేదు. అందులో భాగంగానే భారత్ లో ఉన్న పాకిస్తానీలను దేశం వదిలి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశారు. ఎవరూ ఉండొద్దన్నారు. అందరినీ పంపించేశారు. ఆ తరువాతే కథ నడిపించారు. పాకిస్తాన్పై మాట్లాడాలని అంతా అన్నా ఆ పదాన్ని తీసుకోలేదు. పదే పదే అటాక్స్ గురించి మాట్లాడేవారు ఆ పని చెయ్యరు. సో మోదీ మాత్రం ఆ మాటలు మాట్లాడకుండానే చేతల్లో ఆపరేషన్ సింధూర్ చేసి చూపించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటంటే దాడి చేసేందుకు ఇంకా సమయముందని భ్రమ కల్పించటం. తాము వేరే పనుల్లో ఉన్నామని ఆలోచన వచ్చేలా చేసి శత్రువు ఆలోచనలను ఏమార్చి అదే అదునుగా దాడి చేయటం కీలకంగా ఉంది. ఎడమవైపు చూపి కుడివైపు తిరిగేలా మోదీ స్ట్రాటజీ ఉంటుంది. ఆయన మాటల్లో అసలైన అంతరార్థాన్ని గ్రహిస్తేనే ఏం చెయ్యబోతున్నారన్నది తెలుస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే కథ మరోలా ఉంటుందని అర్థం. సో ఇప్పుడు పాకిస్తాన్ కు దెబ్బ కొట్టింది కూడా అలాంటి స్ట్రాటజీతోనే. యుద్ధాన్ని దేశ రక్షణ కోసం చివరి ఆయుధంగా చూడాలంటాడు చాణక్యుడు. దాన్ని కూడా జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగించాలంటాడు. సమయం, సన్నద్ధత యుద్ధంలో విజయానికి కీలకం. ఇప్పుడు మోదీ వ్యూహంలోనూ అదే పనిచేసింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ నోరు మూయించింది. శత్రువును తప్పుదారి పట్టించటం, వారి యూనిటీని బలహీనపరచటం కీలకమన్న చాణక్య నీతిని ప్రాక్టికల్ గా ఫాలో అయ్యారు ప్రధాని మోదీ. సో యుద్ధం గురించి చాణక్య నీతి సూత్రాలు ఆధునిక సైనిక వ్యూహాలకు అన్వయించారు. 2019లో బాలాకోట్ దాడులైనా, ఇప్పుడు ఆపరేషన్ సింధూరైనా తెలివైన ఎత్తుగడ, ఖచ్చితమైన టార్గెట్, దాడి చేసేందుకు ఖచ్చితమైన సమయం ఇవన్నీ కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్ తన కథను తానే ముగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ఒంటరి, ఆర్థికంగా కుదేలు. ఇప్పుడు యుద్ధంలో ఒకంత బేజారు. ఇంత చేసి ఏం సాధించింది పాకిస్తాన్? ఎవరితో పెట్టుకుంటున్నాం అన్న ఆలోచన కూడా లేకపోతే ఎలా? అందుకే భారీ మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.